మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మైనర్ బాలికపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం ఇంట్లో తన చెల్లెలతో ఆడుకుంటోంది. అదే సమయంలో పక్క ఇంట్లో ఉండే ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లోకి ప్రవేశించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించినట్లుగా తెలుస్తోంది. దీంతో భయపడిన బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. శనివారం బాలిక అలసటగా ఉండడంతో రాత్రి కుటుంబ సభ్యులు ఏమైందని అడగ్గా సైకిల్ పై నుంచి పడినట్టుగా చెప్పింది. వెంటనే విషయాన్ని బాలిక చెల్లెలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు 100కు ఫోన్ చేశారు. చేర్యాల సిఐ శ్రీను, కొమరవెల్లి ఎస్ఐ రాజు నిందితుడిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్ లోనే ఉంటది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడ కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్ గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది. ఇక ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడిని ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ నిందితుడి ఇంటికి నిప్పంటించి వాహనాలు ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తోంది. వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించడం జరిగింది. అయితే జిల్లా డీసీపీ మల్లారెడ్డి గ్రామాన్ని సందర్శించారు. అయితే నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే తమ వారిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల వాహనాన్ని ముందుకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఎవరు